ఇర్మీయా గ్రంథం 14వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకున్నాం, ధ్యానించుకుని బైబిల్ పఠనాన్ని ముగించుకున్నాం. ఇర్మీయా గ్రంథాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. గత వారంలో 13వ అధ్యాయము కంప్లీట్ అయింది. ఈరోజు మనం 14వ అధ్యాయం మొదలుపెట్టి మొదటి 6 వచనాలు చదువుకున్నాం, ధ్యానించుకుని దేవుడు ఏ విషయాలు మనకి నేర్పిస్తాడో నేర్చుకుని దీనులమై దాన్ని పాటిందాం. కరువు కాలమున జరిగిన దాన్ని గురించి ఇర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఇక్కడ కరువు కాల విషయంలో ఇర్మీయాకి దేవుడు ఈ మాటల్ని తెలియజేస్తున్నాడు. యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి, జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు, యెరూషలేము చేయు అంగలార్పు పైకి ఎక్కుచున్నది. కాబట్టి ప్రవచనం ఎప్పుడు కూడా జరగబోయేది కూడా జరిగినట్టుగానే పాస్ట్ టెన్స్లోనే ఉంటుందన్నమాట. ప్రవచనం అంటే దేవుడు ఏ మాట చెప్పినప్పటికీ, ఏ వాగ్దానం చేసినప్పటికీ, ఏ ప్రవచనం చెప్పినప్పటికీ జరిగి తీరుతుంది. కాబట్టి భూమి ఆకాశం గతించిపోయినప్పటికీ కూడా నా మాటలు ఎన్నటికీ గతించు. సో నిశ్చలమైన వాక్యం, శాశ్వతంగా ఉండే వాక్యము దేవుడు మనకి ఇచ్చాడు. సో కనుక ఇక్కడ యోధా వారికి ఈ వాక్కుల్ని తెలియజేయమని ఇర్మీయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. యోధా దుఃఖిస్తుంది. ఎందుకు దుఃఖం? దుఃఖం ఎప్పుడు వస్తుందంటే, మనుషులు ఎప్పుడు కూడా సంతోషాన్ని కోరుకుంటారు, మనుషులు ఎప్పుడు కూడా నెమ్మదిని కోరుకుంటారు, కానీ దుఃఖం వస్తుంది. సో మన జీవితాల్లో కూడా దుఃఖాలు వస్తాయి. కొన్నిసార్లు మన దుఃఖానికి మనమే కారకులం అవుతాం. మన దుఃఖానికి మనమే. ఇక్కడ యోధా వారి దుఃఖానికి వారు ఎందుకు కారకులయ్యారంటే, దేవుని నిర్లక్ష్య పెట్టినందుకు, దేవుని ఆజ్ఞల్ని కట్టడల్ని పాటించినందుకు వారికి కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. చెప్పు, ఏం కలుగుతుంది? మరి చెప్ప, ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. సరే, అందుకనే మనం ఈవెన్ అబ్రహాం విషయంలో కూడా చూసినప్పుడు అబ్రహాముకు కూడా ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఎక్కడుందన్నమాట? 12వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, ఆదికాండం చదవందమ్మా. ఆదికాండం 10వ వచనం చదవమ్మా. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు అబ్రహాంకి ఏమొచ్చిందంటే 10వ వచనంలో కరువు వచ్చింది. ఎందుకు వచ్చింది కరువు అబ్రహాంకి? అబ్రహాముని దేవుడు పిలిచిన వెంటనే లోబడ్డాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనంగా చేస్తాను, నీకు సంతానం ఇస్తాను, ఇవన్నీ చేశాడు కదా. దేవుడు చూసుకోడా? దేవుడు నెరవేర్చడా? దేవుడు భౌతికంగా పోషించలేడా? షెకెము దాకా తీసుకొచ్చాడు. షెకెముకి వచ్చిన తర్వాత ఏం చేశాడు? చూడండి, 7వ వచనములో. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ ఈ 6వ వచనంలో ఎక్కడికి వచ్చాడంటే, అప్పుడు అబ్రాము షెకెమునందుల యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర సింధూర వృక్షమున వద్ద చేరాను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించరి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై, ఈ సంతానంకి ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు ఏం చేశాడు? దేవుని ఉద్దేశం ఏంటంటే అబ్రాహాం అక్కడికి రావాలి, అక్కడ బలిపీఠం కట్టాలి, అక్కడే ఉండాలి. అర్థమైందండి? కానీ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు చూడమ్మా, నెక్స్ట్ 9వ వచనం చదువు, 8వ వచనం చదువు. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి
పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అక్కడ నుండి ఎవరిని అడిగి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఎక్కడ వేశాడు చూడండి. దేవునితో కనెక్షన్ కోల్పోతున్నాడు ఆయన. అబ్రహాం లాంటి వాళ్ళు విధేయత చూపించిన వాళ్ళు అవిధేయతలోకి వచ్చేస్తున్నారు. ఎంతో విశ్వాసాన్ని కనపరిచిన వారు, ఎంతో త్యాగం చేసిన వారు, సమస్తాన్ని విడిచిపెట్టిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు. తర్వాత ఎక్కడేసాడంటే సరే సొంత బలిపీఠం కట్టాడు. అక్కడ దేవుడు అంగీకరించే బలిపీఠం కట్టాడు. అక్కడే బలిపీఠం ఉండాలి. చూడండి 13వ అధ్యాయంలో 17వ వచనం చదవమ్మా. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఇక్కడ మమ్రే దగ్గర కట్టాడు, దేవుడు యాక్సెప్ట్ చేశాడు. మళ్ళీ ఇక్కడ 18వ వచనంలో మళ్ళీ తిరిగి ఎక్కడికి రావాల్సి వచ్చింది ఆయన? మన బలిపీఠాలు కూడా ఎక్కడెక్కడ కడతామో మనకు అర్థం కాదు. ఓ రోజు ఇక్కడ, ఓ రోజు అక్కడ. కొన్నిసార్లు మనకు దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడ ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట. సో ఓకే, కాబట్టి ఇక్కడ అబ్రహాము చేసిన పొరపాటు. ఎక్కడ వేసాడంటే బలిపీఠము వచ్చింది. ఎవరు చెప్పారు ఇది ఏమని? స్వబుద్ధిని ఆధారం చేసుకోవడం మాకు కొంచెం అనుభవం వస్తే చాలు. దేవుడి నడిపింపుని చాలా సులకన చేసేస్తాం, ఈజీగా నేర్చుకుంటాం. దేవుడు తన బాధ్యత అనుకుంటాం, మన బాధ్యత ఏంటో మనం నెరవేర్చాం. అలా చాలామంది ఫెయిల్ అవుతున్నాం. మనం జాగ్రత్తగా ఉండాలి కదా. దీన్ని బట్టి మనం హెచ్చరిక నుండి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అప్పుడేమైందంట? 9వ వచనం చదవమ్మా. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. ఇంకా ప్రయాణం చేస్తుంటా. ఈ ప్రయాణం అంతా దేనికండి? అంతా దేనికి? తనకి అంత వ్యర్థమైన ప్రయాస ఇది. దేవుడు చెప్పకుండా, దేవుని అడగకుండా, దేవుని సన్నిధి లేకుండా, ఇప్పటి వరకు దేవుని సన్నిధి ఉంది, దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే, ఇక్కడ దేవుని సన్నిధి లేదు, నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైందమ్మా? అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. అప్పుడు ఆ దేశంలో ఎప్పుడు వచ్చిందండి? ఇంకా వెళ్ళిపోతున్నాడు స్వబుద్ధిని ఆధారం. ఏమొచ్చింది ఇప్పుడు? ఇప్పుడంతే వెళ్ళిపోతాం కదా. వెళ్ళిపోతే ఏమొస్తుంది? బుద్ధి కరువు వస్తుంది. అయితే వచ్చాను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున ఎందుకు పశ్చాత్తాపడలేదు? ఏంటి సంగతి అని దేవుడితో అడగలేదు కదా. ఆ విధంగా బలిపీఠం లేదు, ఏమి లేదు. తర్వాత చదవమ్మా. ఉందన అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించుటగా అక్కడికి వెళ్ళాను. ఇంకెక్కడికి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ? కాబట్టి లోకాన్ని విడిచిపోయి వచ్చాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? హారాన్ని కూడా లోకమే. హారాన్ని విడిచిపెట్టాడు, షెకేము దగ్గరికి వచ్చాడు. దేవుని ఉద్దేశం అక్కడికే తీసుకురావాలి, దాన్నే నీ సంతానాన్ని కూడా ఇస్తానని చెప్పాడు. అక్కడి నుంచి వెళ్ళి కాబట్టి ఇక్కడ కరువు వచ్చింది. వచ్చినప్పుడు కూడా పశ్చాత్తాపడి సరి చేసుకున్నాడా? ఎంతవరకు అయింది? ఇంకా భారంగా వచ్చింది. తన దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా అయిపోయినాయి. తర్వాత చదువమ్మా. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. ఇప్పుడు కరువును తప్పించుకోవాలి కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోవాలి? లోకం. అందుకనే మనం ఆత్మీయ విషయాల్లో అనేకసార్లు పొరపాటు చేస్తాం. పొరపాటు చేస్తే వెళ్ళేది కాదు, కానీ ఆగి తిరిగి సరైన విధానంలో పశ్చాత్తాపంతో దేవుని చిత్తం ఏంటో తెలియటానికి, మన పొరపాట్లు ఏంటో తెలియటానికి దేవుని దగ్గరికి వచ్చి నిజంగా యథార్థంగా మనం ప్రార్థించేవారుగా ఉండాలి. కాబట్టి ఈయన కరువు ఏం చేసింది? ఎక్కడికి నడిపించింది? ఐగుప్తు. ఎందుకు కరువు వచ్చింది?
తన సొంత చిత్తాన్ని అనుసరించి నడుచుకున్నాడు. దేవునితో ఏం చేశాడు ఆయన? కనెక్షను ఏటీసీ పోయిందన్నమాట. ఒక విమానం వెళ్ళేటప్పుడు ఏటీసీ కంట్రోల్లో లేకపోతే ఏమవుతుంది? ఎక్కడ పోతుంది, ఎక్కడ పడుతుంది, ఎవరు గుద్దేస్తుందో అయిపోతుంది. ఎప్పుడు మన ఏటీసీ అది దేవుని యొక్క కంట్రోల్లో ఉండాలి. అయితే మనం చేసే ఈ పనుల్లో అనేకసార్లు తప్పిపోతూ ఉంటుంది. సరిగా నడిచిపోతుంది కదా అనుకుంటాం. సో కాబట్టి ఈ యోధా వారు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. వారికి దుఃఖం ఎందుకు వస్తుంది చెప్పండి? వారికి దుఃఖం ఎందుకు వస్తుంది? కరువు వచ్చినందుకు. మనకు కూడా ఆర్థిక ఇబ్బందులు, నష్టాలు, కష్టాలు ఉన్నప్పుడు ఏమొస్తాయండి? ఇదంతా. కాబట్టి దాని గుమ్మంలో అంగలార్చుచున్నవి జనులు ఏం చేస్తున్నారు? విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చేయ అంగలార్పు పైకెక్కుచున్నది. సో ఇటువంటి పరిస్థితి యోధా వారికి రాబోతుంది. సో కాబట్టి చూడండి, ఆమోసు 8వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆమోసు 8:11. రాబో దినములందు దేశములో చదవమ్మా. నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. చూశారండి, ఇక్కడ ఆమోసు దినాల్లో కదా మీరు దేవుడు మాతో మాట్లాడాలని కోరుకున్నప్పటికీ కూడా దేవుడు మాటలాడు. దేవుని మాటలను గూర్చిన క్షామం కలుగుతుంది, కరువు కలుగుతుంది ఎప్పుడు కూడా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు సైతం ఏం చెప్పాడంటే, మనిషి రొట్టె వలన మాత్రమే కాక దేనివల్ల? దేవుని నోట. రెండు కావాలి. శరీరాన్ని జీవింపజేయాలంటే భూసంబంధమైన ఆహారం కావాలి, ఆత్మను జీవింపజేయాలంటే దేవుని మాటలు కావాలి కదా. అందుకనే దేవుని మాటలు. సో అందుకనే యోబు లాంటి వాడికి దేవుని మాటల యొక్క విలువ అర్థమైందన్నమాట. చూడండి, యోబు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం చదువు. యోబు గ్రంథం 23:12. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. చూశారండి, యోబు ఏమని చెప్తున్నాడు? ఆయన దేవుని యొక్క పెదవుల నుండి వచ్చిన మాటలు నేను విడిచి. మనం ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటాము కదా. మీరంటే మీరు కాదు, మీరు మంచి వాళ్ళే, వచ్చి వింటున్నారు, పాటిస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, యూఆర్ గుడ్ పీపుల్. కానీ దీన్ని కంటిన్యూ చేయాలి. ఇంకా అనేక మంది ఆదివారం వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ తర్వాత మళ్ళీ కనబడదు. తర్వాత చదవమ్మా. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. నోటి మాటలు నా సొంత అభిప్రాయానికంటే. ఇక్కడ అబ్రహాము తన సొంత అభిప్రాయాన్ని నెరవేర్చుకున్నాడు. మనం కూడా అనేకసార్లు సొంత అభిప్రాయానికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకేనా? వెళ్ళిపోతే ఏమవుతుంది? భౌతికంగా వస్తుంది. ఈ దేవుని మాటలు పట్టించుకోకపోతే అవి మనల్ని నడిపించు. ఓకే, స్వాభిప్రాయానికంటే కూడా ఎక్కువగా ఎంచెత్తిని. తర్వాత అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఏక మనసు. ఆయన మాట చెప్పాడంటే దాన్ని నరులు పాటించి తీరవలసిందే. మీ కొరకు నేను మార్చిన ట్రాక్ని, నేను చెప్పిన ట్రాక్ అంతేనా? ఇప్పుడు గవర్నమెంట్ రోడ్ వేసిందండి అమీర్పేట వెళ్ళటానికి. ఆ రోడ్లోనే వెళ్ళాలా, మనం ఇంకో రోడ్ వేసుకోవాలి? అలాగే చేస్తాం. దేవుడు ఒక మాట చెప్పి మార్గంలో వెళ్ళమని చెప్పాడండి. మన సొంత రోడ్డు వేసుకుంటాం, పరలోకానికి వెళ్ళాలి. ఎవరు మార్గం? పరలోకానికి వెళ్ళాలి. ఎవరు మార్గం? మరి ఆ మాట తెలీదా మీకు? చెప్పండి, నోరు విప్పండి. పరలోకానికి వెళ్ళాలంటే ఎవరు మార్గం? నువ్వు సొంత మార్గం వేసుకుంటావా? గుంటూరు వెళ్ళాలి, ఎవరు వేసారు రోడ్డు? గవర్నమెంట్ వేసింది. నువ్వు సొంత రోడ్డు వేసుకుంటే ఉన్నాయా పైసలు? వేసుకోగలవా? గవర్నమెంట్ పర్మిట్ చేస్తుందా? అలాగే దేవుడు పర్మిట్ చేయడు. దేవుడు వేసిన మార్గమే మార్గం. దేవుడు చెప్పిన మార్గంలోనే వెళ్ళాలి, ఆయనే నడిపిస్తూ. ఆ మార్గంలోకి వచ్చి కూడా
నా ఇష్టానుసారంగా నడుచుకుంటానంటే కాదు. అందుకనే దీన్ని ఏమంటారంటే ఇరుకు మార్గం అంటారు. పరలోకానికి పోయే, నిత్య జీవంలోకి పోయే మార్గం ఎటువంటిది? ఇరుకు మార్గం. చెప్పండి, చెప్పరండి. ఏ మార్గం? ఇరుకు మార్గం. సో మీ ఇంకో మార్గం ఉంది, ఏంటది? విశాల మార్గం అంటే ఏంటి? తన సొంత అభిప్రాయాన్ని బట్టి నడుచుకునేవారు, సొంత ఇష్టాన్ని నెరవేర్చుకునేవారు, దేవుని మార్గంలో కాదు. అందుకనే మానవ మార్గము, దైవ మార్గం రెండు. దైవ మార్గం, ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అంటే అది పెద్ద కష్టతరమైనది ఏం కాదు. ఎందుకంటే మన సొంత బుద్ధిని ఉపయోగించకుండా దేవుడు చెప్పినట్టు నడుచుకుంటే ఈజీ అనమాట. అన్నీ ఆయన చూసుకుంటాడు. ఇరుకు మార్గం అంటే మన స్వబుద్ధిని ఏమాత్రం ఉపయోగించకూడదు, మన సొంత ఇష్టాలని ఏమాత్రం ఉపయోగించకూడదు. దేవుని సలహాలని పాటించాలి కానీ మన సలహాలు చెప్పకూడదు. అట్లా సంఘాలు కూడా పాడైపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ మానవ బుద్ధిని ఉపయోగిస్తారు. ప్రతిదీ దేవుడి కట్టడలేంటి, దేవుని ఆజ్ఞలేంటి, దేవుని న్యాయ విధులేంటి, ఇవన్నీ తెలుసుకుని ఆ ప్రకారం నడుచుకోవాలి. ఊరికే ప్రార్థన చేస్తారు, హాఫ్ నైట్ ప్రేయర్ అంటారు, ఆల్ నైట్ ప్రేయర్ అంటారు, ఫాస్టింగ్ ప్రేయర్ అంటారు. ఈ ప్రార్థనలు బట్టి ఎందుకు నడిపించట్లేదు దేవుడు? ఎందుకు సాతానికి చోటు ఉంటుంది? ఎందుకు సంఘంలో విభజనలు ఉంటాయి? ఇక్కడ కాదండి, సామాన్యంగా చెప్తున్నాను. అందుకనే చాలా జాగ్రత్తగా ఏం చేయాలండి? దేవుని ఇరుకు మార్గం అంటే అర్థం ఏంటి? మన సొంత బుర్ర ఉపయోగించవద్దు. కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే అందుకనే నన్ను వెంబడించేవాడు నా కాడిని, తన కాడిని ఎత్తుకుని నన్ను అర్థమైనా దేవుని యొక్క ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకోవాల్సిందే తప్ప మన ఇష్టానుసారంగా నడుచుకోవటానికి వీలు. సో కాబట్టి మనుషులందరూ కూడా తమ సొంత ఇష్టాలని నెరవేర్చుకోవడానికే ఎక్కువ శాతం ఇష్టపడతారు కనుక ఈ మార్గంలో నడుచుకోవడం వాళ్ళకి కష్టం ఎక్కువ. ఇప్పుడు నాకంటే ప్రాణానికి ఎంతో హాయిగా ఉంటుంది. ఎందుకు? సొంత బుర్ర ఉపయోగించదు. ఏమాత్రం ఉపయోగించిన ఏమవుతుంది? భారం అయిపోయింది. ఇప్పుడు ఏమైపోయింది? అబ్రాహ్మయ్య గారికి అయిపోయింది. అని ఎన్ని మడతలు వచ్చేసినాయి జీవితంలో. భార్యను బతిమాలుతున్నాడు, ఎప్పుడు దయచేసి అని అన్నాడు, ఇప్పుడు అనవలసి వచ్చింది. మీరు కూడా అంటారా ఎప్పుడైనా? దయచేసి అంటారా మీ భార్యని? అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు అనాలి కదండి. భార్యని కమాండ్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడేం కమాండ్ ఏమైంది? ఇప్పుడు కమాండ్ పోయింది, ఇప్పుడు డిమాండ్ వచ్చింది. భార్యకి డిమాండ్ వచ్చింది. అమ్మా నేను చచ్చిపోతాను, నిన్ను బట్టి నన్ను చంపేస్తారు, కాబట్టి ఇప్పుడు మనం రిలేషన్షిప్ మార్చుకోవాలి. ఇప్పుడు దాకా భార్య ఇక్కడి నుంచి చెల్లు అట్లా. సో కాబట్టి ఈ కుతంత్రాలన్నీ కూడా లోకంలో వినియోగించవలసి వస్తుంది బ్రతకాలి అంటే. అందుకనే దేవుడు చెప్పినట్టుగా దేవుని మార్గంలో నడుచుకుంటే దేవుని దగ్గరికి కుతంత్రాలు ఏమీ అవసరం, ఆయనే చూసుకుంటాడు. అలాంటి చోటుకి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టి అక్కడ నిన్ను నీ సంతానాన్ని దీవిస్తాను ఖచ్చితంగా చెప్పినప్పుడు ఇంకెళ్ళిపోవడం ఏంటండి? అది మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. ఈ యోధాజనులు కూడా అలాగే చేస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా ఆ విధంగా జరుగుతుంది. సో బలమైన గుమ్మములు ఎంత బలిష్ఠులైన వారు అన్నప్పటికీ కూడా, రాజులైనప్పటికీ కూడా అంతా కూడా నష్టపోతారు. తర్వాత అందుకనే ఎప్పుడు కూడా మనకి ఈ వాక్యం అనే క్షామం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యం అంటే ఏదో చదివేసుకున్నాను నాకు వాక్యం అని కాదు, దాంట్లోని సారాంశం నీకు అర్థమైందా, దాని ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావు అనేది కావాలి. సో వాక్యం దేవుని, అందుకనే దావీదు ఏమంటాడంటే, దేవా నీ ఆజ్ఞలు నాకు కొవ్వు మెదడు దొరికినట్టుగా, ఏదమ్మా కొవ్వు మెదడు దొరికినట్లుగా వాక్యం దొరికి కొవ్వు మెదడు రుచి తనకు తెలిసింది. అట్లాగా వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అంత ఆనందం, దాంట్లో ఉన్న సరైన విషయాలు సరిగ్గా మనం నేర్చుకుంటున్నప్పుడు అంత ఆనందం నిజంగా దేవుడు మనం చదివేటప్పుడు బయలుపరుస్తున్నప్పుడు
కొన్ని విషయాలు నేర్పిస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది. అట్లా అందరి అనుభవం ఉంటే మంచిది. కొంతమంది ఉండొచ్చు, అనుభవించవచ్చు. వాక్యాన్ని చదువుకునేటప్పుడు నిజంగా దాంట్లో ఇమ్మర్స్ అయ్యి, ఇన్వాల్వ్ అయ్యి ఏంటంటే అది నేర్చుకుంటారు. ఎప్పుడు కూడా వాక్యాన్ని, ప్రభువా నాకు నేర్పించి నీ వాక్యంలో ఉన్న సంగతుల్ని దాన్ని నేను పాటిస్తానని తీర్మానం చేసుకోవాలి. కాబట్టి మనం ఏంటంటే ఒక అలవాటుగా, ఆచారంగా, ఎందుకంటే ఈ సంఘాలు ఏం చేస్తాయంటే వాక్యం చదివావా అని అడుగుతూ ఉంటాయి తరచు. ఇప్పుడు వదిలేసినప్పటికీ సండే మాత్రం పట్టుకుంటారు, వాక్యం చదివారా అని. అప్పుడు చెప్పుకోవడానికి ఏం చేస్తారు కొంతమంది. కానీ నువ్వు చదివిన వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాడు, దాంట్లో ఉన్న సంగతులు మేమేమో నేర్చుకున్నాం. ఇప్పుడు బైబిల్ పఠనానికి వచ్చాం. బైబిల్ పఠనం ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనకి ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాం. వచ్చి కూడా వేరే విషయాలు ఆలోచించుకుంటూ వీటిని సరిగ్గా అర్థం చేసుకోకపోతే, ఇప్పుడు చదువుకుంటూ వెళ్ళిపోతే మీకేం అర్థం కాదు. ఇప్పుడు క్షామం ఏంటి, కరువు ఏంటి, ఇదేంటి, ఆ శ్రమ ఏంటి, దుఃఖం ఏంటి, ఇవన్నీ ఊరికి చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమర్థం అవుతాయండి? ఇక 6 వచనాలు ఏముంది, 1 minute కూడా పట్టదు. బాగా స్పీడ్గా చదువుతారు మీరు. అయితే ఏం కావాలి, దాంట్లో ఉన్న సంగతులు అర్థం కావాలి. తర్వాత ఇప్పుడు 14వ అధ్యాయము 3వ వచనం చదవండి. వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానము నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. చూసారండి, ప్రధానులైన వారు ఎవరిని పంపుతున్నారు నీళ్ళ దగ్గరికి? బీదవారు. వాళ్ళు వెళ్ళరు కదా. అవి అధికారులు, డబ్బున్న వాళ్ళు ఎవరిని పంపిస్తున్నారు? క్షామం ఎందుకు వస్తుంది చెప్పండి? క్షామం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? కరువు ఎందుకు వస్తుంది చెప్పండి చూద్దాం. నీటి కొరత, డ్రౌట్ అంటారు, నీటి కొరత. నీటి కొరత ఉన్నప్పుడు భూమి ఫలించదు. అర్థమైందా? మనిషి బతకాలంటే కూడా ఏం కావాలి? మనిషి బ్రతకాలంటే కూడా శరీరంలో 3 ప్రధానమైనవి కావాలి. ఒకటేంటి? గాలి. ఆహారం లేకపోయినా ఉండొచ్చు, కొన్ని రోజులు ఉండొచ్చు. గాలి లేకపోతే రోజుల, గంటల, నిమిషాల, 1 నిమిషం, 2 నిమిషాలు. ఓకే, కాబట్టి గాలి ప్రాణం. అందుకని దీన్ని ప్రాణవాయువు అంటారు. తెలుగులో మంచి పేరు. ఆక్సిజన్ అంటే ఏదో ఉంటుంది ఇంగ్లీష్లో, తెలుగులో మంచి పేరు. అది ఆగిపోతే ఏమవుతుందండి? తుది శ్వాస విడిసిరి అంటారు. కోవిడ్ వచ్చినప్పుడు అందరికీ అర్థమైంది, అది ఊపిరితిత్తులు. ఓకే అండి. కాబట్టి అట్లా గాలి, ఇంకేంటి, గాలి, నీరు, ఆహారం కదా అది. కాబట్టి ఇప్పుడు ఈ నీరు లేకపోతే మానవ శరీరం బతకటం కష్టం. రెండోది, ఈ నీరు లేకపోతే భూమి ఫలించటం కష్టం. సమ్మర్లో చాలా ఇబ్బంది పడతాయి ప్రభుత్వాలు కదా. వాళ్ళు ప్రజలందరికీ నీటిని అందించడానికి రిజర్వాయర్స్ పెట్టి వర్షాకాలంలో దాన్ని అంతా దాయవలసి ఉంటుందన్నమాట. అయితే దేవుడు ఈ విధంగా ఆకాశాన్ని ఆపేసినప్పుడు, అందుకనే చూడండి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ అధ్యాయము 2వ అధ్యాయము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. అదే తిరుగుబడి ఉన్నారు కాబట్టి ఎవరిని ఆలకించమంటున్నాడు? ఆకాశంను, భూమిని. నువ్వు భూమి మీద నీరు, వర్షం కురిపించకు. ఏమవుతుంది? క్షామం వస్తుంది. క్షామం వస్తే ఏమవుతుంది? కరువు వస్తుంది, పంటలు పండుగ. నేను వీళ్ళకి ఋతువులు ఇచ్చి, నీరిచ్చి, భూమి ఫలించేటట్టుగా చేసి, ఆహారం బాగా పెడుతుంటే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకొస్తే, సమృద్ధి గల దేశానికి తీసుకొస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎదిగి వారి వీపు నా వైపు చూపిస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, నా మీద కాలు ఎత్తుతున్నారు. వాళ్ళు
కొంతమంది ఏమన్నా మీరు మంచో తప్పిపోయిన కుమారుడు తండ్రి మీద కాలు ఎత్తాడు అంటే తిరుగుబాటు చేశాడు. ఇక్కడ కూడా కొంతమంది ఉంటారండి, ఏదో మొండి పిల్లలు, వాళ్ళు తల్లిదండ్రుల మీదే కాలు ఎత్తారు కదా. మీరు మంచివాళ్ళు, మీరు అట్లా చేయరు. చేస్తారా? చేస్తారా? కోపం తెప్పిస్తే మీరు చేస్తే మీకు కూడా అలాంటి పిల్లలు పుడతారు. కాబట్టి అందుకనే జాగ్రత్త అనేది ఓకే అండి. కాబట్టి ఇప్పుడు అదే రీతిగా వాక్యం యొక్క ప్రాముఖ్యత కూడా ఈ భౌతికమైన నీరు భూమి ఫలించడానికి, మానవుడు శరీరంలో బతకడానికి ఎంత ప్రాముఖ్యమో, అది ఆహారం లేకపోతే కూడా ఉండొచ్చు, కానీ నీళ్ళు ఏం కావాలి? ఇక్కడ బయట కుక్కకి అప్పుడప్పుడు బిస్కెట్లు వేస్తూ ఉంటాం కదండి. అయితే ఆ బిస్కెట్లు తిన్న వెంటనే అక్కడ చిన్న గుంట ఉంటుంది, కొన్ని నీళ్ళు, అది తిన్న వెంటనే నీళ్ళు తాగెళ్తుంది కదా. సో దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఒక ఆయన పోతూ ఏం సార్ బిస్కెట్లు పెడుతున్నావు కానీ పాపం దానికి నీళ్లు పెట్టట్లేదు నువ్వు అని. నేనన్నా దాని నీళ్ళు అదే తాగుతుంది, మనం మగ్గులో పెట్టే దానికి ఉండదు, దానికి అలవాటు అయిపోయింది. నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కాబట్టి అలా నీరు అనేది ప్రతి జీవి బ్రతకడానికి ప్రాముఖ్యం. అయితే అన్నిటికంటే ముఖ్యంగా కదా దేవుని వాక్యం కూడా అంతే ముఖ్యం. చూడండి ఒక మాట, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 15వ వచనం. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల వలె ఉండెను కదండి. కాబట్టి ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహం. ఎవరిదని? ఆయన విస్తార జలం దేనికి గుర్తుగా ఉందంటే, దేనికి? నిత్య జీవానికి గుర్తుగా ఉంది. విస్తార జలం దేవుని వాక్యానికి గుర్తుగా ఉంది. విస్తార జలం పరిశుద్ధాత్మ కూడా గుర్తుగా ఉంది. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టుగా వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. ఆత్మను గురించి ఏ మాట చెప్పాను? కడుపులో నుండి జీవజలం. కాబట్టి సో నీళ్లు దేనికి గుర్తుగా ఉన్నాయంటే దేవుని వాక్యానికి, నిత్య జీవానికి. దేవుడు క్రీస్తునందు మన విశ్వాసం నిత్య జీవం. రెండోది పరిశుద్ధ కదా. పరిశుద్ధాత్మను కలిగి ఉంటు ద్వారా దైవ భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, వాక్యం అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం దేవుని క్రియలు చేయగలుగుతాం. సో అందుకని ఈ మూడంతల దేవుని నీరు, జీవజలం మనకు చాలా అవసరం. ఓకే అండి. సో కాబట్టి ఈ విధంగా వారు భేదన పంపుతున్నారు, నీళ్లు దొరకట్లేదు. అందరూ ఏమవుతున్నారు? సిగ్గునందుతున్నారు, తలల్ని కప్పుకుంటున్నారు, ఖాళీ చేతులతో వస్తున్నారు. తర్వాత 4వ వచనము, దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది గనుక సేద్యము చేయవారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. ఇక్కడ సేద్యం చేసి నీళ్లు తాగడానికి బేదలను పంపించి కడవలిచ్చి నీళ్లు పంపించారు, తాగడానికి నీళ్ళు లేవు. భూమిని సేద్యపరిచేవారు పంటలు పండించడానికి ఏమైంది? నీళ్లు లేక నెరలు విడిసింది భూమి. మేము కూడా చిన్నప్పుడు వేసవికాలంలో నెరలు విడిచిన పొలాల్లో చిన్నపిల్లలుగా పరిగెట్టేవాళ్ళు. కొన్నిసార్లు ఎంత ఎక్కువగా ఆ నెరలు విడిచాయంటే మా కాళ్ళు దాంట్లో ఇరుక్కుపోయాయి కదండి. అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అంటే వాటర్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు. బట్ అక్కడ కూడా సమ్మర్లో ఏమవుతుంది? నెరలు విడిచి కాళ్ళు ఇరుక్కుపోయాయి. అట్లా ఉంటాయి. తర్వాత సేద్యం చేయలేకపోతున్నారు.
ఇప్పుడు అట్లా లేళ్ళు పొలం వాక్యం చెప్పేవారు కూడా సంఘంలో కూడా ఎట్లా ఉండాలండి? వాళ్ళ దగ్గర నీరు ఉండాలి. ఏ నీరు ఉండాలి? అది నేర్పించాలి. సో ఆ విధంగా సేద్యం చేసేవారు కూడా. తర్వాత లేళ్ళు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. లేడెప్పుడు కూడా పిల్లల్ని విడిచిపెట్టదు, పిల్లల్ని కూడా పెంచుతుంది. ఇంకేం చేస్తున్నారండి? మనుషులు కూడా అలాగే చేశారు. వారికి ఆహారం లేనప్పుడు పిల్లలు కూడా వండుకు తిన్నారు. ఇంకా క్రూరమైన వాళ్ళు. ఈ లేళ్ళు కనీసం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి, కానీ మనుషులైతే ఏం చేశారు? పిల్లల్ని వండుకున్నారు. సో మన పరిస్థితి కూడా మనం అక్కడ ఉంటే ఏమయ్యేవాళ్ళు? విధేయులు అయి ఉండేవాళ్ళు, పర్వాలేదు. అవిధేయులు అయితే ఏమైంది? తర్వాత అమ్మ 5వ వచనం, 6వ వచనం. 6వ వచనం. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలువబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. కాబట్టి జంతువులేమి మనుషులేమి, సో ఎప్పుడు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు ప్రకృతి సంబంధంగా కానీ ఆత్మీయంగా కానీ మానవుడు సరిగా సద్వినియోగం చేసుకోకపోతే, సో భౌతికమైన ఆశీర్వాదాలు మనం అనుభవించాలి అంటే, భౌతికమైన జీవితంలో దుఃఖాలు, కష్టాలు, నష్టాలు, కరువు లేకుండా ఉండాలంటే ఆత్మీయంగా సరిగ్గా ఉండాలి. వీరి ఆత్మీయ జీవితం సరిగ్గా లేదు కనుక ఈ పరిస్థితి వారికి వచ్చింది. ఓకే, దేవుని ప్రజలే, యోధావారే, కానీ ఏం చేస్తున్నారు వాళ్ళు? అలా చేస్తారు. తర్వాత మనం కూడా యేసు ప్రభువుని అంగీకరించామని చెప్పి దేవుని వాక్యాన్ని నేర్చుకోకుండా సరిగ్గా నిర్లక్ష్య పెట్టినప్పుడు మనం కూడా అనేకమైన పొరపాట్లు చేస్తాం. అబ్రహాముకు వచ్చిన కష్టాలు మనకు కూడా వస్తాయి. అయితే ఎప్పుడైతే మనం సరిదిద్దుకుంటామో, పశ్చాత్తాపడతామో, తిరిగి సమకూర్చబడతామో, తిరిగి ఆయన కూడా సమకూరుస్తాం. దాన్ని రెస్టోరేషన్ అంటారు. వి ఫాల్ అవే బట్ వి రిటర్న్. ఎప్పుడైతే తిరిగి వస్తామో ప్రభు దగ్గరికి పశ్చాత్తాపంతో సరి చేసుకుని తీర్మానం చేసుకుంటాం, అప్పుడు తిరిగి నడిపిస్తాడు, సమకూరుస్తాడు. సో కాబట్టి ఆ దేవుని యొక్క వాక్యానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఆ కరువు లేకుండా చూసుకోవాలి. ఆఖరిగా మరొకసారి చదువమ్మా, ఆమోసు 8:11. ఆమోసు 8:11 ఏం చదువుకున్నాం మనం? రాబోవు దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. చూసారండి, దేవుని మాటను వచ్చిన వినకపోవటం. కాబట్టి ఈ విధంగా దేవుని మాటలు సరిగా మనం వింటున్నప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకపోతే మనకు కూడా ఆత్మీయ క్షామం వస్తుంది. ఆత్మీయ క్షామం వచ్చినప్పుడు భౌతికంగా కూడా అనేకమైన ఇబ్బందులు మనం పాలవుతాం. మనం నిత్యజీవ మార్గంలో ఉన్నాం కనుక ఆ మార్గంలో వెళ్ళటం సో కూడా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి ఈ వాక్యాలను బట్టి ఇశ్రాయేలు ఆ యూదా జనులు చేసినట్టుగా మనం చేయకుండా జాగ్రత్తగా ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం.